నా పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. మోహన్రా లక్ష్మమ్మ. మోహన్రా లక్ష్మమ్మ. ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? మాకు 4 ఎకరాలన్నర ఉన్నది. 4 ఎకరాలన్నర 6 మంది. 6 మంది మీరు మేము 6 మందిమి. నా కొడుకు సెంటరింగ్ పని చేస్తాడు. మా పెద్ద మనిషి మొన్న దాకా చేసి కాళ్ళ కానెలు ఉండే చేసి ఆయన జీవి దగ్గర నా కాళ్ళు వంకర అయిపోయినాయి. ఇదే భూమిలే మరి 4 నెలలు అవుతుంది చచ్చిపోయి. ఆయన చచ్చిపోయి 4 నెలలు అవుతుంది. ఇక అందులో ఇది ఒకటి వచ్చి పడ్డది. నాకు నడుములు లేకుండా అయిపోయినాయి బిడ్డ. ఇక నా కొడుకులు ఎవరంతా అలా అయ్యిండ్రు, ఎవరికి వాళ్ళకి అయ్యింది. ఇప్పుడు నెత్తికి నెలలు పెడుతుండ్రు. ఇక చేసి రెక్కలు బొక్క ఆ సాల్ స్తంభాలు మా పొలంలోనే ఉన్నాయి. మా పొలంలోనే ఉన్నాయి. ఇది మొన్న వేపించిండ్రు. ఇది నువ్వు సంపాదించిందా మీ మామూలు సంపాదించిందా? మా మామ తల్లిదండ్రి 4 పిడీలు 4 పిడీల మీద ఆపుకుంటూ వచ్చినాం బిడ్డ. మా పెద్ద మనిషి నాకు పిల్లలు ఉన్నారు, నాకు అయ్యమ్మది ఖరాబ్ చేయొద్దంట అని ఆపుకుంటూ అప్పుడు గింత దాకొచ్చినాం. అన్నట్టు వచ్చి ఎదుర్కొని పోతాం. మా మనసు ఎంత కలకాలంటది. నోటీసులు ఇచ్చారా తల్లి? ఏమి ఇవ్వలేనైనా. ఇక నోటీసులు ఏం లేవు. నా జనాలు చెప్పకం మీద ఇది ముసికింది నాది అంట అని ఆడ గాని తాతలు పెడతారంట అని అంటే జనాలు అంతా అంటే మాకు తెలిసింది గట్లా. మరి ఏమంటున్నారు? ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీరంతా? మేము ఏమనుకుంటాం, మాకు న్యాయం జరగాలి. ఏదైనా న్యాయం జరగాలి. భూమి మంచి జాగాలో చూపియాలి. మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం బిడ్డ. మరి ఇంత పోయినాక ఇది ఎంత రాయి లేదు, రప్పలేదు పొలంలో. ఆ యాప చెట్లు దాటి కూడా ఉన్నది. ఇంకా మాది ఆ ఇండ్ల కాడికెళ్ళి ఉన్నది మాది. సాల్ స్తంభాల కాడికెళ్ళి అంతా మా కురుమలదే. ఈ బాలపురపులో ఒకటి కాపోలది ఉన్నది గమ్ముల మీద ఐజన కొట్టేడు కాడ. ఏట్లా పడ్డదాకా మింటు దాకా మాదే ఉంది. మాదే అంటే కురుమలు అందరు కులాస్తులు మా కురుమలు. ఏమంటారు అధికారులు? ఏమంటారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లున్నది మరి చూసిన వయసు ప్రభుత్వ పాలన ఎప్పుడన్నా? నువ్వు మస్తు పెద్దదా ఎన్నడు మాకు ఇది తెచ్చి తలగలే బిడ్డ. కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ ఏమనలేదు. నిదానంగా పోయినాం. మీకు తెలిసిన కాడికి కూడా పేద బెరుగుల పెళ్లిళ్ళు చేసిండు, ఇంత పైసలు ఇచ్చిండు, ఇప్పుడు పింఛన్ ఇచ్చిండు, ఆయన ఇచ్చిండు ఎవరు ఇచ్చిండు ఇస్తున్నారు పెద్ద మనుషులు. ఇప్పుడు ఈడు వచ్చింది ఏం లేదు. ఈయన వచ్చేసి పెన్షన్ వస్తుందా మరి? పెద్ద మనిషి సాకుముందు వచ్చింది, ఇద్దరికి వచ్చింది. ఇప్పుడు ఇక ఆయన తీసేయాలన్నట్ట కదా. నాయనని తీసేసి కొత్తగా మామూలు కావాలన్నట్ట కదా. ఇప్పుడు రాజేంద్రనగర్ మండల ఆఫీస్ పోవాలన్నట్ట. నాయన పేరు చేపించి నా పేరు ఎక్కియాలన్నట్ట. ఇప్పుడు 3 నెలల దినం అవుతుంది. నాకు పింఛన్ లేదు, ఏం లేదు. పెళ్లి చేసినావా ఈ ప్రభుత్వం వచ్చినాక? ఇప్పుడు నా కొడుకుల బిడ్డలు 3 మనమరాలే చేసిన. ఇద్దరు పిల్లల నాకు ఒక్క బిడ్డ, 3 కొడుకులు. చిన్న కొడుకు చచ్చిపోయిండు మొన్న. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది చచ్చిపోయిండు. ఆయన 3 పిల్లలు. చిన్నది పిల్ల మా కోడలాడు ఉన్నది. ఆ పిల్ల ఎట్లా బతుకుతుంది? అది చిన్నది పిల్ల. పింఛన్ ఏమి ఆమె కూడా ఇంకా రాయలేదు. ఆమె కూడా రాయలేదు. కళ్యాణ లక్ష్మి పైసలు వస్తున్నాయా ఇక్కడ? వస్తలేవు. తులం నా మొగుడు చేపించింది. ఇది మా పెద్ద మనిషి చేపించింది, మా అత్తమామ చేపించింది. ఓడగొట్టలేదు నేను. ఉన్నది ఇంకా ఉన్నది కానీ నేను ఏది ఓడగొట్టే ఇది కూడా ఓడగొట్టలే బిడ్డ. భూమి కూడా ఓడగొట్టా. ప్రభుత్వానికి అడిగితే ఇయ్యం. ఇచ్చినా కానీ నా పిల్లలు ఎట్లా బతుకుతారు బిడ్డ? మరి మాట అందాం. గ్యారంటీలలో నీకు ఏమేమి వస్తున్నాయి? ఏం లేవు. ఏమొస్తున్నాయి? సన్న బియ్యము మేము తింటలేము. నాకెన్ని వస్తాయి? నా కొడుకులో ఎవరంతా అల్లాయిరి. నాకు 6 కిలోల బియ్యం వస్తాయి. 6 కిలోలు తెస్తామంటే కూడా నాకు శాతం అయితే ఆయన మీదనే పోతున్నాయి. అవి కూడా ఆయన మీదనే పోతున్నాయి. నేను తెచ్చుకుంటూనే లేను. ఇక నా కొడుకులు అంటారు ఏం తెచ్చుకుంటే తీయమ పోనీ అక్కడ అంటే వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు 4 నెలల దినం అయిపోయాయి. అవి కూడా తెచ్చుకుంటలేను. పింఛన్ లేదు, ఏం లేదు. ఇక పెద్దలు సంపాదించిందే మేము కష్టపడ్డదే నా పే మీద ఉన్నది బిడ్డ. ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది. గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. మరి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమే కదా. ఏమి ఇవ్వలే. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలే. మాకు ఏది లేదు. ఏమో తులం బంగారం అంటే అది లేదు. ఏది లేదు అంటున్నా కదా. నేను ఓట్లు వేస్తే కూడా 1 పైసా కూడా ఎవడు ఇయ్యడు. ఆ ఊరాళ్ళు ఎంత పైసలు ఇస్తారు చూడు. ఈ ఊరు ఏది లేదు. ఇది నువ్వేమన్నా అనిపడి పట్ట పొలం. ఇది 4 పిడిలు కాదు. మా అత్తమామ తల్లిదండ్రి, వాళ్ళ తల్లిదండ్రి, మా మొగలు, మేము పిల్లలు. ఇప్పుడు నా పిల్లలు తిందామంటే కదా ఇది తీసుకొని పోతా అంటే మనసు ఎంత కలకలంటది కదా. అంత కుర్మలమే బిడ్డ. మేము గొర్రె మేకలు ఉంటాయి మా తాన కుర్మ గొల్లలం మేము.
కుర్మగొల్లం బిడ్డ ఏం మరి ఏం చెప్పాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డికి నా టీవీ నుంచి చెప్పారా? నేనేం చెప్పదు. సాయం చేయాలి నాయన, మాకు ధర్మం చేయాలి, మాకు ఇంత పుణ్యం చేయి, నీకు పుణ్యం అయితే నీ పిల్లలకి నీకు పుణ్యం అయితే మా పిల్లలకి ఏదైనా బతుకు తెరువు చేయి, గంతనే కోరుతున్నాం. కానీ నిన్ను తిట్టేది లేదు, మేము మాకు తిట్టరాదు, మేము తిట్టాం. మేము పేదోళ్ళం. ఇక పేదోళ్ళమో ఏమోళ్ళమో ఉన్నాం, కన్నా కష్టం చేసి బతికినాం నాయన, మాకు సాయం చేయాలి. సులోచన. మాకు 2 ఎకరాల పొలం ఉంది. ఆ 2 ఎకరాలల్లో మా మామకు 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలకు అందరు కలిసి 30 మంది ఉన్నారు. మేము మొత్తం 50 మంది అయినాం. 50 మందికి 2 ఎకరాల పొలంలో ఏమొస్తుంది? మా బతికే ఇది. మా మగ పిల్లలకు కొలువులు లేవు, మామూలుగా ఆడ ఈడ కంపెనీలలో చేసుకుంటున్నారు. బతుకు తెరవే ఇది. ఇది పోతే మాకు ఇప్పటికే ఇది ఈ మాట అన్నప్పటి నుంచి అందరికి పెద్దవాళ్ళకి అందరికి షుగర్లు, బీపీలు, పానాలు మంచిగా ఉంటలేవు. ఇక ఇట్లా అయిపోతున్నది. ఆఖరికి మా పిల్లలవి కూడా మేము చూడమా అర్థమవుతలేదు ఈ పొలం ఇట్లా చేసినప్పటి నుండి. ఇక ఏం చేస్తారో చెయ్యండి అంతే, ఇంకేం లేదు. ఇచ్చేది లేదు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు చెప్పిండ్రు కదా, గవర్నమెంట్ లెక్క ప్రకారం నడుస్తే ఇవ్వడానికి రెడీ. లెక్క ప్రకారం నడవకపోతే మాత్రం ఇచ్చేది లేదు. మాకు ఉన్నదే ఇది. మా ల్యాండ్ లాక్కుంటున్నాడు. మా ల్యాండ్ లాక్కోవడం అది న్యాయం కాదు. అనుకోకుండా మాకు చెప్పకుండా సర్వే చేస్తారట. ఎట్లా సర్వే చేస్తారు? నోటీసులు అయితే ఇవ్వాలి కదా, నోటీసులు ఇంటికి రావాలి కదా. నోటీసులు వస్తే మేము వచ్చి ఇక్కడ నిలబడితే మీరు సర్వే చేసుకోవాలి. ఇక్కడ ఎవరు లేకుండానే వచ్చి కూర్చొని నీ అంతా నువ్వు సర్వే చేసుకుంటే ఏమనుకున్నట్లు? అంతే కదా. చేసుకో, బంపర్ జోన్ వస్తుంది తీసుకోను, ముస్లిం నుండి బంపర్ జోన్ ఉంది తీసేసుకో, దానికి ఎంత డబ్బులు వస్తాయో ఇచ్చేసేయి. ల్యాండ్ కూడా మేము వద్దంటలేము, ల్యాండ్ తీసుకో. బయట ఏ రేటు, నువ్వు గవర్నమెంట్ రేట్ ఏ రేటు కడుతున్నావో అదే రేటు ఇచ్చి తీసుకో మాకు. మేము వద్ద ఈ రేటు కూడా అదే రేటు కట్టుకో. నువ్వు ఎట్లయితే కొంటున్నావో 150 కోట్లు 2,200 కోట్లు అట్లా కొంటున్నావు కదా, మాది కూడా అట్లనే కొను. అట్లనే కొంటే మేము కూడా ఇవన్నీ రెడీగా ఉన్నాం. ఏది రాలేదు. ఒకటి ఏంది ఆధార్ కార్డు, బస్తా తిరుగుతున్నాం అంతే. ఎప్పుడో ఒకసారి అదొక్కటి తిరుగుతున్నాం అంతే. అదంతే అంతే, ఇంకేమీ లేవు. వచ్చింది లేదు, సచ్చింది లేదు ఇప్పటివరకు. రేషన్ వస్తుంది అదొకటి. అది ఎప్పుడు పిఎన్ నుంచే కదా మనకు వచ్చేది. కానీ పోదాం, తీసుకొని వెళ్ళిపోదాం అంటే ఎవడు ఊకునేటోడు లేడు. ఏం చేస్తాం? అడ్డుగా నిలబడతాం, ఇట్లా నిలబడిపోతాం. లేదే డబ్బులు ఇవ్వాలంటే మనకి ఎందుకు ఇస్తారు డబ్బులు? మన పొలానికి వాళ్ళెవరు? రైతు బంధువు లేవు. రైతు బంధువు ఎన్ని 3 ఏళ్ళు అయిపోయింది రైతు బంధువి లేవు. వద్దు. ఆయన గాంధీ బొమ్మ పెట్టే బదులు ఆయన విగ్రహం పెట్టాలాడ ఏడ మధ్యలో మూసిల. మంచిగా అప్పుడు అందరికీ తెలిసిపోతుంది బాగా ప్రజాపాలన చేస్తున్నాడు, ప్రజాపాలన బాగా చేస్తున్నాడు అని అందరికీ తెలిసిపోతుంది అప్పుడు.